హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీ మనోజ్ఞ కథలోకి వెళ్ళిపోదాం. అభి రవికి ఫోన్ చేస్తాడు. హలో రవి, ఇంటికి వచ్చేసారా అనగానే వచ్చాను సార్ కానీ అంటాడు రవి. కానీ ఏమైంది రవి అని అడుగుతాడు కంగారుగా అభి. అది వచ్చేటప్పుడు ఆఫీస్ బయట హోర్డింగ్ మేడం మీద పడబోయింది. నేను పక్కకి లాగడంతో మేడంకి ఏం కాలేదు సార్ అంటాడు రవి. థ్యాంక్ గాడ్, థ్యాంక్స్ రవి, నేను వచ్చే వరకు అక్కడే ఉండు అంటాడు అభి. అలాగే సార్ అంటాడు రవి. అభి వెంటనే ఇలా జరగడం ఏంటి, హాసిని ఎలా కాపాడుకోవాలి అనుకుంటూ ఆలోచిస్తూ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. పార్వతీపురం ఎంట్రన్స్ లో శరత్ వచ్చి అభి కారు ఎక్కుతాడు. శరత్, ఆచార్య గారు ఉన్నారా? ఉన్నారు సార్, వాళ్ళ ఇంట్లో ఉన్నారు. ఆచార్య గారి ఇంటి ముందు కారు ఆపి ఇద్దరూ లోపలికి వెళ్లారు. కాశీ ఆచార్య గారితో మాట్లాడాలి. కూర్చోండి అభి. బాబు, నేను వెళ్ళి చెప్పొస్తాను. అభిరామ్ బాబు మీతో మాట్లాడాలని వచ్చారు. అవునా, వస్తున్నా. నమస్కారం అండి. నమస్తే, కూర్చోండి. నాతో మాట్లాడాలన్నారట. హనీ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి, మీ సహాయం కావాలి అంటాడు అభి. సాక్షాత్తు ఆ జగన్మాత అంశమను ఆ తల్లే రక్షిస్తుంది బాబు అంటాడు ఆచార్యుల వారు. మరి ఎందుకు ప్రమాదాలు జరుగుతుంటే చూస్తూ ఉంది అంటాడు అభి. ప్రతి ప్రమాదం నుండి ఆవిడే మిమ్మల్ని రక్షిస్తుంది బాబు. మీరు రాత్రి కారు గుద్దిన ప్రదేశానికి వెళ్ళి చూడండి, అక్కడ మీరు గుద్దిన చెట్టు ఉందేమో. ఒక ఇంత ఆశ్చర్యంతో ఇవన్నీ మీకెలా తెలుసు అంటాడు అభి. ఆ మాతని ఉపాసించి పూజించేవాడిని, అందుకే తెలుసు. నిన్న రాత్రి నువ్వు చూసింది ఆ శక్తినే. తనే మీ కారుకి ప్రమాదం జరిగేలా చేసింది. అయితే ఇదంతా తెలిసిన మీకు ఇది జరగడానికి కారణం కూడా తెలిసే ఉంటుంది. అదేమిటో చెప్పండి అంటాడు అభి. మీకు కొన్ని తరాలకు పూర్వం మీ వంశీకుల చేతిలో జరగాల్సిన విగ్రహ ప్రతిష్ఠ రోజు మీ వాళ్ల మీద పగతో గర్భగుడి ఎదురు ఒక ఆవిడ అఖండ జ్యోతితో తన ఒళ్ళు అంటించుకుని చనిపోతూ మీ వంశం మొత్తాన్ని అంతమైపోవాలని శపించి చనిపోయింది. ఆ రోజు మహాశక్తివంతమైన గడియల్లో చనిపోవడం వలన, అంతులేని పగ వలన తన ఆత్మకి చాలా శక్తులు వచ్చాయి. తన శక్తితో తన శాపాన్ని ఫలించేలా చేస్తుంది. అందువల్ల మీ వంశంలో వారసులు అకాల మరణం చెందుతున్నారు. మీ వంశానికి అమ్మవారి రక్షణ ఉంది కాబట్టి పూర్తిగా అంతం చేయలేకపోతుంది. మరి దీనికి పరిష్కారం ఏంటి ఆచార్య గారు అంటాడు అభి. విగ్రహ ప్రతిష్ఠ జరిగినాడు ఆ శాపం తొలగిపోతుంది. ఇన్నాళ్ళకి ఈ ప్రతిష్ఠ చేయగలిగిన అమ్మవారి అంశ మను రూపంలో వచ్చింది. అంతేకాదు, దాని అంతం కూడా మను చేతిలోనే. అందుకే మనుని చంపడానికి తన సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇప్పుడు తనని ఎలా కాపాడుకోవడం అంటాడు అభి. ఇదిగోండి అని కాశీ రుద్రాక్ష కట్టిన ఒక రక్షదారాన్ని తెచ్చిస్తాడు. ఇదిగో అభిరామ్ బాబు, ఇది అమ్మవారి శక్తి పీఠంలో పూజించి తెచ్చిన రక్ష. ఇది తన ఒంటి మీద ఉన్నంత వరకు ఆ శక్తి తనని తాకలేదు, వెళ్ళి కట్టు అంటాడు ఆచార్యుల వారు. సరే వస్తానండి అని నమస్కారం చేసి బయలుదేరుతారు. మంచిది నాయన. ఇక అభి వాళ్ళు వెళ్ళాక గురువు గారు అభిరామ్ బాబుకి మొత్తం నిజం ఎందుకు చెప్పలేదు? దానికి ఇంకా సమయం రాలేదు కాశీ. తనకి తెలిస్తే ఈ ప్రతిష్ఠ ఆపేసే ప్రమాదం ఉంది, అందుకే చెప్పలేదు అంటారు ఆచార్యుల వారు. అభి ఇంటికి వచ్చేసరికి అర్ధరాత్రి దాటిపోతుంది. మను గదిలో హాయిగా నిద్రపోతుంది. అభి తను తెచ్చిన రక్షని మను మెడలో కడతాడు. అభి మనుని చూస్తూ అలాగే పడుకుంటాడు. రోజులు ప్రశాంతంగా గడుస్తున్నాయి. అభి మను ఇద్దరు సరదాగా గడుపుతున్నారు. అభి సాయంత్రం మన బంధువుల ఇంట్లో ఫంక్షన్ ఉంది, తొందరగా రండి ఇద్దరు. సరే అమ్మా. అభి ఆఫీస్ వర్క్లో బిజీగా ఉంటాడు. ఏమండో శ్రీవారు, టైం చూసారా? ఈ రోజు మనం త్వరగా వెళ్ళాలి అంటుంది మను. అయిపోయింది హనీ, జస్ట్ 4 minutes అంటాడు అభి. ఇద్దరు ఇంటికి వెళ్తారు. మను, ఇదిగో చూడు, ఈ సారీ ఎలా ఉంది అంటుంది వసు. అమ్మో, మరీ హెవీ. పోనీ ఈ డ్రెస్ ఎలా ఉంది? ఆ డ్రెస్ వేసుకుని వెళ్తే అందరూ నిన్నే చూస్తారు. సరే అత్తయ్య, నేను ఏదో ఒకటి వేసుకొని రెడీ అవుతాలే, మీరు కూడా రెడీ అవ్వండి అంటుంది మను. అభి రఘు రెడీ అయి హాల్లో వెయిట్ చేస్తుంటారు. వసు, ఎంతసేపు లేట్ అవుతుంది అంటారు రఘు. అబ్బా, వచ్చేస్తున్నా. అంతలో అభి మను రెడీ అయిందో లేదో చూసి తీసుకురా అంటాడు. మను అద్దం ముందు కూర్చుని రెడీ అవుతూ ఉంటుంది. హనీ, ఇంకా అవ్వలేదా అంటాడు అభి. అయిపోయిందండి అంటుంది మను. మను నెమలి పింఛం రంగు చీర కట్టుకుని మెళ్ళో పచ్చల హారం ఇంకా మ్యాచింగ్ జుంకాలు పెట్టుకుని రెడీ అయి గాజులు వేసుకుంటుంది. అభి మనుని అలా చూసి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు. అభి కళ్ళు కూడా ఆర్పకుండా తననే చూస్తుంటే మను సిగ్గుపడుతూ, ఏంటండి అలా చూస్తున్నారు అంటుంది. ఇంత అందంగా నువ్వుంటే చూడకల ఎలా ఉండను బంగారం అంటాడు. నువ్వు ఈ చీరలో చాలా అందంగా ఉన్నావు తెలుసా అంటూ దగ్గరికి వస్తాడు.
మను అభికి దొరకకుండా వెనక్కి వెనక్కి వెళుతుంది. గోడ ఉండడంతో పక్కకు తిరిగి వెళ్లేలోపు ఫాస్ట్గా అభి తన 2 చేతులతో లాక్ చేస్తాడు. అంత దగ్గరగా అభి ఉండడంతో తన వెచ్చని ఊపిరి మెడకి తగిలి గిలిగింతలు పెడుతుంటే మనుకి కొంత గొంతు పెగలట్లేదు. అతి కష్టం మీద గొంతు పెగిల్చుకొని ఏమైంది నీకు? ఈ రోజు నుండి భార్యాభర్తలుగా మనం కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం అని గట్టిగా హక్ చేసుకుంటాడు. లేట్ అవుతుందండి అంటుంది మను. అవ్వని బంగారం అంటాడు అభి. అత్తయ్య పిలుస్తున్నారు, రామని చెప్దాం, పదండి వెళ్దాం అంటుంది మను. నో, ఇన్ని రోజులు వెయిట్ చేశా, ఇక నా వల్ల కాదు బంగారం, ప్లీజే అంటాడు అభి. అయ్యో పాపం, ఇన్ని రోజులు నేను వెయిట్ చేయమన్నానా? అబ్బా, నాకే బుద్ధి లేక చేశానులేవే, ఒప్పుకుంటున్నాను, ఇప్పుడైనా కనికరించవే బంగారం అంటాడు అభి. అభి, మను, వస్తున్నాం అత్తయ్య అంటుంది మను. అబ్బా, ముందు పదండి, లేకపోతే అత్తయ్య పైకొస్తారు అంటుంది మను. ఫంక్షన్లో ఉమా, వేణు కలుస్తారు. మను, డాడీ అని వాళ్ళ నాన్నని హక్ చేసుకుంటుంది మను. ఎలా ఉన్నావు బంగారం? బాగున్నాను డాడీ. నాకు ఈ శారీ ఎలా ఉందో చెప్పు డాడీ అంటుంది మను. నీకేంటి తల్లి, నువ్వేం వేసుకున్నా ఆ బట్టలకే అందం వస్తుంది అంటాడు వేణు. చాలండి, మరి ఎక్కువ పొగిడితే దిష్టి తగులుతుంది అంటుంది ఉమా. నువ్వు చెప్పింది నిజం ఉమా, వెళ్ళగానే దిష్టి తీయాలి, అందరి కళ్ళు మా కోడలి మీదే అంటుంది వసు. అందరూ కలిసి భోజనం చేస్తారు. వసు, ఆషాఢ మాసం వస్తుంది ఇంకో 4 రోజుల్లో, అందుకని మనుని ఇటు నుండి ఇటు మా ఇంటికి తీసుకెళ్తాం. రేపటి నుండి మంచి రోజులు లేవు తీసుకెళ్ళడానికి అంటుంది ఉమా. ఓ తప్పకుండా ఉమా అంటుంది వసు. మరి అభికి కూడా ఒక మాట చెప్తాను. నేను చెప్తాలే, అయినా మీ అమ్మాయిని మీరు తీసుకెళ్ళడానికి వాడి పర్మిషన్ ఏంటి? పర్మిషన్ ఏం అవసరం లేదు, తీసుకెళ్ళండి అంటుంది వసు. హనీ, హనీ, ఏంటో చెప్పండి, ఇంటికి వెళ్దామా అంటాడు అభి. అందరూ ఇక్కడ ఉంటే మనం ఇంటికి వెళ్ళి ఏం చేస్తాం అంటుంది మనం. ఒసే, అందరితో మనకేం పనే, నాకు నీతో మాత్రమే పని, ఇప్పుడు అర్జెంటుగా నాకు నిన్ను ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది అంటాడు అభి. చాలు చాలులే, ఆపండి మీ వేషాలు అంటుంది మనం. ప్లీజ్ బంగారం అంటాడు అభి. అంతలో మనుని వాళ్ళ అత్తయ్య గారు పిలుస్తారు. వస్తున్నా అత్తయ్య, పైన రెస్ట్ రూమ్లో పర్స్ మర్చిపోయాను, కొంచెం తీసుకురా తల్లి అంటుంది వసు. అలాగే అత్తయ్య. మను రూమ్లోకి రాగానే రూమ్ లాక్ అయిపోతుంది. ఎవరు ఎవరు అంటుంది మను. నేను నీ మొగుణ్ణి. మీరు ఇక్కడికి ఎప్పుడు వచ్చారు? అమ్మ నీకు చెప్పగానే వచ్చాను అంటాడు అభి. సరే తప్పుకోండి, నేను వెళ్ళాలి అంటుంది మను. కుదరదు అంటాడు అభి. అభి, జరగండి ప్లీజ్ అంటుంది మను. అభి మనుని దగ్గరికి తీసుకుని తన పెదవులు అందుకొని గాఢంగా ముద్దు పెడతాడు. మను తన బలమంతా ఉపయోగించి నెట్టడానికి ట్రై చేస్తుంది, కానీ ఏమాత్రం ఉపయోగం ఉండదు. కొంచెం సేపటికి వదిలేస్తాడు. మను అభి గుండెల మీద చిన్నగా కొడుతూ, అసలు ఊపిరి ఆగిపోయేలా ఏంటి ముద్దు పెట్టడం అంటుంది. నీకు దూరంగా ఉంటే నా పరిస్థితి కూడా అలాగే ఉంది. సరే పదండి, ఎవరైనా చూస్తారు అంటుంది మను. ఇద్దరు కిందికి వెళతారు. మను, బయలుదేరదామా? ఎక్కడికి మమ్మీ అంటుంది. మన ఇంటికి తల్లి అంటుంది ఉమ. వాట్ అంటాడు అభి కంగారుగా. అభి, వెళ్ళని మనుని, పద మనం కూడా వెళ్దాం అంటుంది వసు. రామను. అభి మను చేపట్టుకుని వదలడు. ఎవరికి వినపడకుండా అభి వదులు అంటుంది మను. నో అంటాడు అభి. రామ్మా మను, నేను వస్తున్నా, మీరు పదండి మమ్మీ అంటుంది మను. సరే త్వరగా రా అంటుంది ఉమ. అభి, ఏంటి మీరు చేస్తుంది, నా చెయ్యి వదలండి అంటుంది మను. హనీ, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అంటాడు అభి. ప్లీజ్ అభి, ఒక్కరోజే కదా అంటుంది మను. నో హనీ, ఒక్క నిమిషం కూడా నిన్ను వదిలి ఉండలేను అంటాడు అభి. మా బుజ్జి కదూ, నా బంగారం కదూ, నేను కూడా ఉండలేను, కానీ మమ్మీ డాడీ వెళ్ళకపోతే ఫీల్ అవుతారు బంగారం, రేపొద్దునే వచ్చేస్తా కదా అంటుంది మను లాలిస్తూ. నీకు అందరి ఫీలింగ్స్ కావాలే, నావి తప్ప అని కోపంగా వెళ్ళిపోతాడు అభి. మను నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళగానే మను అభికి ఫోన్ చేస్తుంది. అభి చూసి కూడా లిఫ్ట్ చేయడం. అయ్యగారికి ఇంకా కోపం తగ్గినట్లేదు అని మళ్ళీ చేస్తుంది. అప్పుడు లిఫ్ట్ చేస్తాడు. అభి, ఏంటి, హనీతో మాట్లాడవా అంటుంది. మాట్లాడను అంటాడు. అంతేనా? అంతే అభి అంటుంది రొమాంటిక్గా. అబ్బా, అంత రొమాంటిక్గా అన్నిసార్లు పిలవకే, కంట్రోల్ చేసుకోలేను అంటాడు అభి. ఏం చేస్తున్నావు? భజన చేస్తున్నా, లేకపోతే ఏంటి, వెళ్ళిపోయింది కాక ఇంకా ఏం చేస్తున్నావు అని అడగడం ఒకటి అంటాడు అభి. కోపంగా ఉన్నావు, కూల్ చేద్దామని కాల్ చేస్తే ఏంటి నువ్వు అంటుంది మనం. కాల్ చేస్తే కూల్ అవను, కిస్ చేస్తే అవుతాను అంటాడు అభి. ఫోన్లోనా?
"ఆ, మరి అక్కడికి రానా?" "వద్దులే" అని పెడుతుంది. "సరే మరి ఇక పడుకోండి, నేను ఉంటాను" అంటుంది మను. "అప్పుడేనా? కాసేపు మాట్లాడవే" అంటాడు అభి. "రేపొద్దుటే ఆఫీస్కి వెళ్ళాలి. రేపు నేను డైరెక్ట్ ఆఫీస్కి వచ్చేస్తా" అంటుంది మను. "రేయ్, పొద్దున్నే ఇంటికి వస్తానో?" "లేదు, డైరెక్ట్గా వచ్చేస్తాను." "సరే బాయ్, పడుకోండి" అని ఫోన్ పెట్టేస్తుంది మను. అభి పొద్దుటే లేచి మనుకి కాల్ చేస్తాడు. "హలో, గుడ్ మార్నింగ్ హనీ బేబీ." "గుడ్ మార్నింగ్ అభి." "అబ్బా, నిద్రపోయింది చాలు, కొంచెం త్వరగా రెడీ అయ్యి నేను వచ్చి పికప్ చేసుకుంటా" అంటాడు అభి. "సరే సరే" అంటుంది మను. మను ఫ్రెష్ అయ్యి కిందికి వస్తుంది. "గుడ్ మార్నింగ్ డాడీ." "గుడ్ మార్నింగ్ తల్లి, ఎలా ఉన్నావు, ఏంటి సంగతులు" అంటాడు వేణు. "ఫైన్ డాడీ, అభి చాలా బాగా చూసుకుంటున్నాడు." "మను, ఇదిగో కాఫీ తీసుకో." అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఆషాఢ మాసం కదా, నువ్వు ఈ నెల రోజులు ఇక్కడే ఉండాలి, మీ ఇంటికి వెళ్ళకూడదు. అలాగే అభి కూడా ఇక్కడికి రాకూడదు అంటుంది ఉమ. "అవునా? అభి ఇప్పుడు నన్ను పిక్ చేసుకోవడానికి వస్తానన్నాడు" అంటుంది మను. "ఇంకా ఆషాఢం రావడానికి 2 రోజులు టైం ఉంది, పర్లేదు ఇప్పుడు" అంటుంది ఉమ. అభి సీరియస్గా ఫోన్ మాట్లాడుతూ లోపలికి వస్తాడు. "ఏంటి బాబు, ఏమైంది, అంత సీరియస్ అవుతున్నావు" అంటుంది. "ఆఫీస్లో చిన్న వర్క్ టెన్షన్ అంతే" అంటాడు అభి. మను కాఫీ తెచ్చిస్తుంది. "థ్యాంక్స్ బేబీ, బయలుదేరదామా, లేట్ అవుతుంది" అంటాడు అభి. "సరే బాయ్ డాడీ." "బాయ్ మమ్మీ" అని మను చెప్పగానే, "సరే జాగ్రత్తగా వెళ్ళిరా తల్లి" అని చెప్తారు ఉమ, వేణు. కారులో అభికి ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. "అని నాతో ఏమైనా చెప్పాలా" అంటాడు అభి. అభి ఫేస్ కొంచెం సీరియస్గా ఉండడంతో "ఏం లేదు" అని చెప్తుంది. అభి ఫోన్ రింగ్ అవగానే లిఫ్ట్ చేసి "చెప్పు గాని" అంటాడు. "అంతా రెడీ బాస్, మీరు రావడమే" అంటాడు అభి. "ఓకే గుడ్, ఈవినింగ్ లోపు వస్తాను" అంటాడు అభి. "ఓకే బాస్." అంతలో ఆఫీస్ వచ్చేస్తుంది. మను తన సీట్లోకి వెళ్తుంటే, "అని ఈ రోజు నుండి నీ సీట్ ఇక్కడ కాదు, నాతో రా." "అభి, ఇది నీ ఛాంబర్ కదా." "అవును, ఇప్పుడు మన ఇద్దరిది నీకు కూడా ఇక్కడే అరేంజ్ చేశా." "ఎందుకు అభి? నువ్వు 24 hours నా కళ్ళ ముందే ఉండాలని, ఒక్క నిమిషం కూడా నిన్ను మిస్ చేసుకోకూడదు" అని అంటాడు అభి. అభి అని గట్టిగా హగ్ చేసుకుంటుంది. "హనీ, ఏమైంది?" "ఏం లేదు హనీ, నేను ఈరోజు ఆఫీస్ పని మీద బెంగళూరు వెళ్తున్నా. మళ్ళీ ఎప్పుడు రిటర్న్" అంటుంది మను. "మేబీ రేపు." "ఓ, ఐ మిస్ యూ అభి" అంటుంది ముద్దుగా. "ఒక్కరోజుకే ఇలా అయితే ఎలా హనీ? అయినా నువ్వు ఇలా ఇంత దగ్గరగా వచ్చి మాట్లాడుతుంటే వెళ్ళడం నా వల్ల కాదే" అంటాడు అభి. "అయితే వెళ్ళకండి" అంటుంది కళ్ళల్లోకి చూస్తూ. "సారీ బేబీ, వెళ్ళాల్సిందే" అంటాడు అభి. మను అభిని వదిలి దూరంగా నిలబడి "వెళ్ళండి, వెళ్ళి అక్కడే ఉండండి, నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను" అంటుంది. "అరే, అంత కోపం ఎందుకు బంగారం, మాట్లాడొద్దు." "అలాగే" అని వెళ్ళిపోతుంది మను. "ఎందుకు దీనికి అంత కోపం వచ్చింది" అనుకుంటాడు అభి. "రవి, నేను పని మీద బెంగళూరు వెళ్తున్నా, హనీ జాగ్రత్త, నువ్వే డ్రాప్ చేయి ఇంటి దగ్గర" అంటాడు. "ఓకే సార్" అంటాడు రవి. అభి ఎయిర్పోర్ట్కి వెళ్తాడు. ఒక విశాలమైన బంగ్లా అది. సిటీకి దూరంగా అక్కడ ఒక వ్యక్తి పేరు రాహుల్. ఏసీలో కూడా చెమటలు కక్కుతూ భయంతో గుండె అరచేతిలో పెట్టుకుని చుట్టూ ఉన్న వాళ్ళని చూస్తున్నాడు. బంగ్లా ముందు కారు ఆగింది. అక్కడ ఉన్న ఒకతను గబగబా కార్ దగ్గరికి వచ్చి ఆ వ్యక్తిని లోపలికి తీసుకువచ్చాడు. బంధించబడిన వ్యక్తి లోపలికి వచ్చిన అతన్ని చూడగానే విపరీతమైన భయంతో నిలువెల్లా వణికిపోతున్నాడు. "నేను ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయ్యానని తెలిసి కూడా నువ్వు ఇలా చేశావంటే నీకు ఎంత ధైర్యం? ఎవరి కోసం చేశావో, ఎందుకు చేశావో బాగా తెలుసు. ఇక్కడ మీటింగ్ పూర్తి కాగానే నీ పని పూర్తి చేస్తాను" అంటాడు కోపంగా. ఆ వ్యక్తి కాళ్ళు పట్టుకుని క్షమించమని వేడుకుంటాడు. తన భార్యా బిడ్డల్ని చంపుతానని బెదిరించాడు, అందుకే ఇలా చేశాను అని ఏడుస్తూ చెప్తాడు. నేను మీటింగ్కి వెళ్లేలోపు అంతా సెట్ అయిపోవాలని చెప్పి మీటింగ్కి బయలుదేరతాడు అభి. అభి మీటింగ్ హాల్లోకి ఎంటర్ అవుతాడు. అందరినీ విష్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. అరుణ్ త్రిపాఠి లేచి సీరియస్గా, "వెల్, ఇక్కడ మీట్ అవ్వడానికి కారణం మీ అందరికీ తెలుసు. అనుకున్న టైంలో ప్రాజెక్ట్ డిజైన్ సబ్మిట్ చేయలేదు, అందువల్ల ప్రాజెక్ట్ మన చెయ్యి జారిపోయింది. దీనంతటికీ బాధ్యత వహిస్తూ జయదేవ్ గారిని చైర్పర్సన్ పొజిషన్ నుండి తప్పుకోవాలని నేను ప్రపోజ్ చేస్తున్నాను. ఒక్క ప్రాజెక్ట్ కారణంగా జయదేవ్ గారిని రిజైన్ చేయమంటే బాగోలేదు. ఇది ఆయన కంపెనీ, ఆయన ఎంతో కష్టపడి ఈ స్టేజ్లో నిలబెట్టారు. ఐ డోంట్ అగ్రీ." "అదేంటి అలా మాట్లాడతారు? కంపెనీ ఆయనదే అయినా మనమంతా ఇన్వెస్ట్ చేయలేదా?" "నేను అరుణ్ గారిని సపోర్ట్ చేస్తున్నాను." ఇలా ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడుతున్నారు. అప్పుడు అరుణ్, "అసలు దీనంతటికీ కారణం ఆ అభిరామ్. చేతగాని వాడి చేతిలో ప్రాజెక్ట్ పెట్టి మన కంపెనీ పరువు తీశారు జయదేవ్ గారు." అభి చాలా కోపంతో ఎర్రబడిన కళ్ళతో
హోల్డ్ యువర్ టంగ్. ఇంకొక మాట నీ నోట్ల నుండి బయటకు వచ్చిందో అదే నీ ఆఖరి మాట అవుతుంది. ఏంటండి తప్పు చేసింది కాక ఇంకా బెదిరిస్తున్నారు అంటాడు తడబడుతూ. ప్రాజెక్ట్ డిజైన్ ఆల్రెడీ సబ్మిట్ అండ్ ద ప్రాజెక్ట్ ఆల్సో అప్రూవ్డ్ ఫర్ దేవ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అంటాడు అభి. నో ఇట్స్ ఇంపాసిబుల్. అప్పుడు జయదేవ్ లేచి ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ టు అభిరామ్. హీ విల్ రూల్ ద మార్కెట్. బోర్డ్ మెంబర్స్ అందరూ సారీ చెప్తారు. ఓకే ద మీటింగ్ ఈజ్ ఓవర్. ఆల్ యు గో ఎక్స్పెక్ట్ అరుణ్ త్రిపాఠి. అందరూ వెళ్ళిపోతారు. అభి కుర్చీలో కూర్చుని గని అని పిలుస్తాడు. వెంటనే గని రాహుల్ని తీసుకొని లోపలికి వస్తాడు. లోపలికి వస్తూనే అరుణ్ని గట్టిగా కొట్టి అభి ముందు మోకాళ్ళ మీద కూర్చోబెడతాడు. రాహుల్ని చూడగానే అరుణ్ మొహంలో రంగులు మారిపోతాయి. అభి సూటిగా అరుణ్ కళ్ళల్లోకి చూస్తూ కోపంగా, ఏమనుకున్నావు ఈ అభి గురించి? చాలా తక్కువ అంచనా వేశావు కదా. నేనేం తీసుకోలేకున్నావు కదూ. అభి ప్లీజ్ ఈ ఒక్కసారి వదిలే, ఇంకెప్పుడు నీ జోలికి రాను అంటాడు అరుణ్. అది నీకు అభితో పెట్టుకునే ముందుండాలి. ఇప్పుడు నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అంటాడు అభి. వేరే వాళ్ళతో చేతులు కలిపి నా ప్రాజెక్ట్ డిజైన్ని వాళ్ళకిచ్చి నన్ను, నా కంపెనీ గుడ్ విల్ని స్పాయిల్ చేయాలని చూసిన నిన్ను అంత తేలికగా వదిలిపెట్టను. ఈ అభిరామ్ అంటే ఏంటో నువ్వు తెలుసుకుంటావు అంటాడు అభి. అరుణ్కి ఫోన్ వస్తుంది. లిఫ్ట్ చేయి. హలో జ్యోతి. ఏమండి మన ఇంట్లో ఆఫీస్లో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరుగుతుంది. వాట్ అంటాడు అరుణ్. అవునండి మీరు త్వరగా రండి, నాకు చాలా భయంగా ఉంది అంటుంది. వస్తున్నా అంటాడు త్రిపాఠి. హలో సార్, మన గోడౌన్లో ఉన్న డూప్లికేట్ మెడిసిన్స్ డ్రగ్స్ అన్నీ సీజ్ చేశారు సార్. ఏంటి అరుణ్ భయమేస్తుందా? ఇంకా సేపట్లో ఇన్ని సంవత్సరాల నీ కెరియర్ ఈ రోజుతో క్లోజ్. పోలీసులు వచ్చి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసినందుకు యు ఆర్ అండర్ అరెస్ట్ అని అరుణ్ని తీసుకెళ్ళిపోతారు. కానీ వాడు బయటికి రావడానికి వీల్లేదు. వస్తే వాడు ఈ భూమి మీద ఉండకూడదు అంటాడు అభి. సరే బాస్ అంటాడు గని. ప్రొద్దుటే 4 గంటలకి ఇంటికి వస్తాడు అభి. రూమ్లోకి వెళ్ళి చూస్తే మను ఉండడు. హనీ హనీ ఎక్కడికి వెళ్ళింది అనుకుంటూ కాల్ చేస్తాడు. హలో హలో హనీ ఎక్కడున్నావు? ఇది అడగడానికి ఫోన్ చేశారా? అది ఇంత ప్రొద్దుటే? టూ మచ్ అని ఫోన్ పెట్టేస్తుంది. ఓ నో, మొన్న మా ఇంటికి వెళ్ళిపోతా అంది. నిజంగానే వెళ్ళినట్టుందని వెంటనే కార్ తీసుకుని బయలుదేరతాడు. అభి మను వాళ్ళ ఇంటికి వచ్చి బెల్ కొడతాడు. ఇంత ప్రొద్దుటే ఎవరు అనుకుంటూ తలుపు తీస్తుంది ఉమ. అభి నువ్వు ఇంత పొద్దున్నే లోపలికి రా అభి, ఎప్పుడొచ్చావు బెంగళూరు నుండి అంటుంది ఉమ. ఇప్పుడే అత్తయ్య. అని రూమ్లో ఉందా? ఉంది బాబు. మను ఫుల్గా నిద్రపోతూ ఉంటుంది. అభి వెళ్ళి మనుని గట్టిగా హక్ చేసుకుని పడుకుంటాడు. వేణు ప్రొద్దుటే వాకింగ్కి వెళ్ళొస్తూ అభి కారు చూసి, ఉమా అభి ఎప్పుడొచ్చాడు? ప్రొద్దుటే 4:30కి వచ్చాడు. మను లేవలేదా? లేదు, అది మామూలుగానే లేట్గా లేస్తుంది. ఇంకా అభి కూడా ఇందాకే కదా పడుకున్నాడు. మను లేచేసరికి అభి తన్ని హక్ చేసుకొని పడుకొని ఉంటాడు. అభి ఎప్పుడొచ్చాడు అని నిద్రపోతుంటే ఎంత క్యూట్గా ఉన్నాడు అని నుదుటి మీద ముద్దు పెడుతుంది. అభి అప్పుడే కళ్ళు తెరిచి నవ్వుతూ, నువ్వు కూడా క్యూట్గా ఉన్నావు అని కిస్ చేయబోతాడు. మను అభిని విడిపించుకొని బెడ్ దిగి కొంచెం దూరంగా నిలబడుతుంది. ఓ మేడం గారికి కోపం పోలేదన్నమాట అనుకుని తాను బెడ్ దిగి మను దగ్గరికి వచ్చి మనుని తన వైపు తిప్పుకొని, అని బంగారం సారీరా, ఖచ్చితంగా వెళ్ళాల్సిన మీటింగ్, అందుకే వెళ్ళాను. అయినా మేడం గారికి ఎందుకో అంత కోపం అంటాడు అభి. ఈ 2 days నీతోనే ఉందాం అనుకున్నా, అంతా పాడు చేశారు అంటుంది మను. ఓ ఇప్పుడేమైంది? రోజు నాతోనే కదా ఉంటావు. ఈసారి మీటింగ్కి వెళ్ళొస్తే నిన్ను కూడా తీసుకెళ్తా, ఓకేనా? ఈ రోజుకి అలిగింది చాలు బంగారం, ఇంక చాలే అంటాడు అభి. అభి మనుని దగ్గరికి తీసుకుంటాడు. మను అభిని నెట్టేసి కోపంగా వాష్రూమ్లోకి వెళ్తుంది. ఇప్పుడు ఏదైనా ఐడియా చేయాలి దీనికోసం, దీని కోపం తగ్గించడానికి. ఏం చేద్దాం అనుకుంటాడు అభి. షాపింగ్. వర్కౌట్ అవ్వదు. గిఫ్ట్ ఇస్తే అమ్మో అసలే కోపంగా ఉంది, విసిరి నా మొహం మీదే కొడుతుంది. ఈవినింగ్ డిన్నర్కి తీసుకెళ్తా, అప్పుడు సెట్ అవుతుంది అనుకుంటాడు అభి. మను ఫ్రెష్ అయ్యి వచ్చి అభిని చూస్తూ రూమ్లో నుండి బయటికి వెళ్తుంది. అభి కూడా ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. అభి రూమ్లో నుండి, అని టవల్ ఎక్కడా? వస్తున్నా అండి అంటుంది మను. మను వచ్చేసరికి టవల్ భుజం మీద వేసుకుని ఉంటాడు అభి. టవల్ ఉంచుకొని నన్నెందుకు పిలిచారు అంటుంది మను. అభి మనుని పట్టుకుని దగ్గరికి లాక్కొని, నేను నీ కోసం వస్తే నువ్వు నన్ను వదిలేసి అటు ఇటు తిరుగుతున్నావేంటి? సారీ చెప్పాను కదా బంగారం, ఇంక వదిలేయచ్చు కదా అంటూ తన మెడ మీద ముద్దు పెడతాడు. అభి వదులు నన్ను. నో నేను వదలను. డోర్ తీసుంది, ఎవరైనా చూస్తే బాగోదు ప్లీజ్ అంటుంది మను. నో వే అంటాడు అభి.
ఏదో చప్పుడు వినిపించడంతో అభి మనుకి దూరంగా జరుగుతాడు. మను గబగబా బయటికి వెళ్ళిపోతుంది. మను కాఫీ చేసి, మమ్మీ ఇది అభికి ఇవ్వనా అంటుంది. నేను ఇచ్చేందుకే, నువ్వు వెళ్ళు. అమ్మో, ఇప్పుడు లోపలికి వెళ్తే ఏం చేస్తాడో అనుకుంటూ వెళ్తుంది మను. అభి డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడి హెయిర్ సెట్ చేసుకుంటూ అద్దంలో నుండి మను చేతులు వణకడం చూసి, ఏమైంది బేబీ, ఎందుకంత టెన్స్ పడుతున్నావు అంటూ చేతిలో కప్పు తీసుకుని తాగుతూ ఉంటాడు. అంతా నీ వల్లే నాకు ఈ టెన్షన్. నా వల్ల నేనేం చేశాను బంగారం అంటాడు అవి. అవును, ఏం చేయలేదు. ఇందాక ఎవరైనా చూసారేమో అని ఎంత టెన్షన్ అయ్యానో తెలుసా అంటుంది మనం. ఇందులో అంత విషయం ఏముంది? నేను నా పెళ్ళాన్నే కదా హక్ చేసుకున్నా, చూసిన కొత్త జంట కదా అని లైట్ తీసుకుంటారు ఎవరైనా. అంతేగాని నువ్వు వెళ్ళి త్వరగా రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్దాం అంటాడు అవి. సరే అని రెడీ అయ్యి వస్తుంది. ఇద్దరు టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్తారు. ఆఫీస్లో కూడా మను సీరియస్గానే ఉంటుంది. అభి కూడా మనుని గమనిస్తూ వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ఈవినింగ్ వర్క్ అయిపోయాక అభి మను బయలుదేరుతారు. నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేయి అంటుంది మను. అభి సైలెంట్గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు. అభి, ఎక్కడికి తీసుకెళ్తున్నావు అంటుంది మను. మను మొహంలోకి ఒకసారి సీరియస్గా చూస్తాడు. మను ఆ చూపుకి సైలెంట్ అవుతుంది. కారు ఒక ఓపెన్ ఎయిర్ గార్డెన్ రెస్టారెంట్ ముందు ఆపుతాడు. ఇద్దరూ లోపలికి వెళ్తారు. అక్కడ ఒక టేబుల్ ముందు ఎదురెదురుగా కూర్చుంటారు. అక్కడ ఇంకెవ్వరూ ఉండరు. వావ్, రెస్టారెంట్ చాలా బాగుంది. ఇలా బయట చక్కని గార్డెన్, చల్లని గాలి వెన్నెలలో చాలా బాగుంది. కానీ ఇదేంటి ఇక్కడ ఎవరూ లేరు అంటుంది మను. నేను ఈ నైట్ రెస్టారెంట్ మొత్తం బుక్ చేశా, ఎవరు రారు, ఓన్లీ యూ అండ్ మీ అంటాడు అభి. ఓ నైస్ అంటుంది మను. అభి మను చేయి పట్టుకొని ముద్దు పెట్టుకొని, హనీ నీ కోపం తగ్గిందా అని అడుగుతాడు. ఎప్పుడో తగ్గింది అంటుంది మను. మరి ఎందుకే అంత సీరియస్గా పెట్టుకున్నావు ఫేస్ ఇప్పటిదాకా అంటాడు అభి. అదా, ఊరికే నేను కోపడితే నువ్వేం చేస్తావో చూద్దామని నేను అలిగాను కాబట్టే ఇలా డిన్నర్కి తీసుకొచ్చావు, లేకపోతే ఎప్పుడు ఆఫీస్ నన్ను సరిగ్గా పట్టించుకునే ఉండట్లేదు అంటుంది మనం. ఓకే ఓకే, ఇక నుండి ఆ పనిలోనే ఉంటా, సరేనా, ముందు డిన్నర్ చేద్దాం అంటాడు అభి. ఇద్దరు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ చేస్తారు. అభి, చాలా టైం అయింది, ఇంట్లో ఎదురు చూస్తూ ఉంటారు, పదండి వెళ్దాం అంటుంది మనం. సరే పద అని కారు తీస్తాడు. అభి, నన్ను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళు అంటుంది మనం. ఏంటి మీ అమ్మ వాళ్ళ ఇంటికి, ఎందుకు మన ఇంటికి వెళ్దాం అంటాడు అభి. నేను రాకూడదు అభి. అవునా, ఎందుకు రాకూడదు? అత్తయ్య చెప్పలేదా? లేదు, అమ్మ నాకేం చెప్పలేదు. ఆషాఢ మాసం అంట, నేను అక్కడికి రాకూడదు, నువ్వు మా ఇంటికి రాకూడదు, అందుకనే మా మమ్మీ నన్ను తీసుకెళ్ళింది. 1 మంత్ అంతే అంటుంది మనం. కార్కి సడన్ బ్రేక్ వేసి, ఏంటి 1 మంతా? అంత సీన్ లేదు, 1 or 2 డేసే కష్టం, అలాంటిది 1 మంత్ నా వల్ల కాదు, నేను ఒప్పుకోను, పద ఇంటికి వెళ్దాం అంటాడు అభి. అది కాదు అభి, అత్త కూడళ్ళు ఒక గడప దాటకూడదంట. ఏ ఏంటి నాన్ సెన్స్ అని మను చేతులు పట్టుకొని, బంగారం నేను ఉండలేనని నీకు తెలుసు కదే, నేను మాత్రం ఉండగలనా ఏంటి, కానీ రూల్ పాటించాలి కదా అంటుంది మనం. ఈ చెత్త రూల్స్ మనం పాటించాల్సిన పని లేదు బంగారం. అది కాదు అభి, నేను రోజు ఆఫీస్కి వస్తాను కదా, జస్ట్ 30 days అంతే, ప్లీజ్ అంటుంది మనం. అని నీకు నా బాధ అర్థం కావట్లేదా? పెళ్ళైనా బ్రహ్మచారి బ్రతికేనా? నాకు ఒక చిన్న అమ్మ కావాలి, కాస్త ఆలోచించువే అంటాడు అభి. ఇదంతా తమ స్వయంకృతమే కదా, అనుభవించండి అంటుంది మనం. నా దగ్గర ఒక ఐడియా ఉంది, మన ఇద్దరం ఇప్పుడు వెళ్దాం హనీమూన్ అంటాడు. అస్సలు కుదరదు, ప్రాజెక్ట్స్ ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి. సరే మన ఇద్దరం వేరే ఇంట్లో ఉందాం, సరిపోతుంది అంటాడు అభి. అభి, 1 నెల కోసం వేరే ఉందామంటారా? టూ మచ్ కదా అంటుంది మనం. మరి ఎలానే, ఏం చేద్దాం, నువ్వే చెప్పు అంటాడు అభి. అది తర్వాత ఆలోచిద్దాం, కానీ ఇప్పుడైతే లేట్ అవుతుంది, ముందు నన్ను ఇంటి దగ్గర దింపండి అంటుంది మనం. ఈ సీన్తో ఈ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. మరి మన అభికి ఆషాఢం కష్టాలు స్టార్ట్ అయ్యాయి. మరి ఇంకా ముందు ముందు ఎన్ని తిప్పలు పడతాడో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.